హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైల్ స్టార్ నాని అఫీషియల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మా వీడియోస్ ఎప్పుడు మిస్ అవ్వకుండా అయితే మీకు అప్డేట్ వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు ఏంటంటే థంబ్నైల్లో చూశారు కదా, డైలీ రొటీన్ అనమాట. నేను ఉన్న రొటీన్ అని ఎందుకు అంటున్నానంటే, ఇంతకుముందు కావ్య డైలీ రొటీన్స్, మార్నింగ్ రొటీన్స్ చేసింది. అంటే ఎన్నో కాదు, ఎన్నో చేసినట్టుంది. సో అది చేసిన రెండిట్లో కూడా నేను లేనమాట. ఇప్పుడు ఏంటంటే నేను ప్రతి క్లిప్లో అయితే నేను ఉంటాను. అంటే నేనుంటే కావ్య ఉంటే ఏం రొటీన్ చేస్తుంది మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో నేనుంటే నేనేం చేస్తాను అన్నది చూద్దాం ఈరోజు వీడియోలో. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. తర్వాత మీకు చాలా డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ అన్ని నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. సో ఈలోపు ఏంటంటే వీడియో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే లేచాను జస్ట్. ఇప్పుడంటే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది లేచి. ఎవరికో ఫొటోస్ సెండ్ చేయాలంటే సెండ్ చేశారనమాట. నైట్ లేట్ అయిపోయిందని చెప్పి పడుకుని పోయాను. ఈలోపు మార్నింగ్ లేచి ఇంక వాళ్ళకి సెండ్ చేశాను ఫొటోస్. ఇప్పుడు టైం వచ్చి ఎంత అయిందంటే 6:15 అవుతుంది. నేను లేచింది 5:30కి లేచి వాళ్ళకి పిక్స్ అయితే పెట్టేశాను. లెగ్గానే ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? వాటర్ తాగుతాను అనమాట. వాటర్ అయితే ప్రతి ఒక్కరు లెగ్గానే వాటర్ తాగారంటే చాలా చాలా యాక్టివ్గా ఉంటారు. ఓకే, లేచిన కానివ్వండి ఇలా తాగుతూనే ఉంటాను వాటర్ నేను. ఇంకేంటంటే కావ్య వాళ్ళు ఇంకా లెగలేదు, అప్పుడే లెగరు కదా వాళ్ళు. ఒకసారి చూడండి. లోపల బాగా చీకటిగా ఉంది, అసలు ఏం కనబడట్లే వీడియో. అంత చీకట్లో ఎందుకు చూపెడుతున్నానంటే మా వాడు నైట్ అంతా నరకం చూపించేసాడు. ఇందాడి వరకు కూడా ఏదన్నా చిన్న ఎంత శబ్దం వస్తుంటే ఏడ్చేస్తున్నాడు అనమాట. వాడి కాలు కడియాల సౌండ్ వినిపించినా వాడికి ఆడే ఏడ్చేస్తున్నాడు. అంటే కొంతమంది అంటారు కదా, నిద్దట్లో ఏదో కళ వచ్చిందని, ఏదో సంథింగ్ అలా అనమాట. సో వాడి గురించి భయపడి ఇప్పుడు లైట్ వేయలేదు. లైట్ వేసి చూపెడదాం అనుకున్నా కానీ లైట్ వేయలేదు. లైట్ వేస్తే వాడు మాత్రం అస్సలు ఉండడు. సో కాబట్టి వాడు ఏడ్చాడంటే మళ్ళీ నేనే ఊరుకోబెట్టాలి. నెక్స్ట్ వాటర్ తాగాను కదా, ఇంక ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇంతకుముందు జిమ్కి వెళ్ళేవాడిని కదా, ఆ తర్వాత వర్క్ అది ఉండి ఈవెంట్ సీజన్ కాబట్టి మార్నింగ్ లేచిన ఈవెంట్స్కి వెళ్ళిపోతాను. జిమ్కి వెళ్ళడానికి టైం ఉండదు. ఈవినింగ్ వెళ్దామంటే ఈవినింగ్ షూట్స్ ఉంటాయి, అవుట్డోర్ షూట్స్ ఉంటాయి. సో కాబట్టి నేను ఇంట్లోనే వర్కౌట్ చేసేసుకుంటాను అనమాట. నాకు తెలిసిన వర్కౌట్ కొంచెం హెవీగా, అంటే తక్కువ వర్కౌట్ చేస్తాను, కొంచెం హెవీగా చేస్తాను. చాలామందికి డౌట్ అయితే వచ్చి ఉంటుంది, అదేంటన్నా నువ్వు ఇంతకుముందు లేచేవాడు కాదు కదా, అంటే కావ్య మార్నింగ్ రొటీన్ చేసినప్పుడు నువ్వు బాబు పడుకునేవారు కదా, ఇప్పుడేంటి అంటే దానికి నెగిటివ్గా నువ్వు ముందు లేచి కావ్యాలను చూపిస్తున్నావు అంటే, అంటే కొన్ని చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఏదో ఒక టైం వస్తుంది కదా, టైంలో కొంచెం చేంజ్ అయితే అవుతాం. అది నాకు ఈ మధ్యనే తెలిసింది. సో కాబట్టి నేను ఇంతకుముందు జిమ్కి వెళ్ళినప్పుడు అది బయట, అంటే పొద్దున్నే లేచి అక్కడికి వెళ్ళి అదంతా మనం అంటే అక్కడికి వెళ్ళొచ్చు, తప్పులేదు. కాకపోతే మనకి అక్కడే టైం అయిపోతే నాకు టైం సరిపోదు కదా. సో కాబట్టి ఇంటి దగ్గరే నేను చేసుకుంటాను అనమాట. ఈ మధ్యన అయితే ఒక 10 days, 10 or 20 days నుండి అయితే నేను మార్నింగే లేచిపోతున్నాను. మార్నింగ్ లేచి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాను అనేది చూడండి. వాటర్ మరిగేలోపు వార్మప్ చేసేద్దాం.
ఈలోపు వాటర్ కాగినేమో చూద్దాం. కాగిపోయినాయి, వాటర్ కాగిపోయినాయి. నేను మన వీడియోలో పడి మా బుడ్డిగాళ్ళకి ఫుడ్ వేయలే. పాపం చూడండి లేచిపోయి ఎలా చూస్తుంది. ఏం కావాలి? ఫుడ్ కావాలా? చూసారా వేయగానే ఎలా తినేస్తున్నాయో. నేను ఇంతకుముందు అక్వేరియం టూర్ చేశాను. అక్వేరియం టూర్లో కూడా వాటికి ఎంత ఖర్చు పెట్టాను ఏంటనేది అంతా చెప్పాను కదా. నాకు అదో రకం పిచ్చ. సో మనతో పాటు ఏదో ఒక 10 జీవరాశులు బతుకుతున్నాయి కదా. సరే, ఇంక వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. టైం అయిపోతుంది కదా. నా వర్కౌట్స్ నేను చేసేసుకున్న తర్వాత ఆ వర్కౌట్స్ చేసే మధ్యలో ఇంకొక పని ఉంది. అప్పుడు మళ్ళీ వీడియో నేను తీస్తాను. ఈ లోపు ఏంటంటే వీడియో ఉండదు. లేదు మాకు అన్న వీడియో వర్కౌట్ చేసుకోవాలి, మా దగ్గర డంబుల్స్ కొనుక్కున్నాం, ఓన్లీ ఒక డంబుల్తో మనం ఏం చేయొచ్చు అనేది మీకు వీడియో చేస్తాను. నేను ఎలా ఉన్నానో చూసి, నేను వర్కౌట్ చేసే మధ్యలో మళ్ళీ వీడియో తీస్తాను కదా, ఎలా ఉన్నానో చూసి అప్పుడు మీరు ఓకే చేసుకోండి. ఓకే, అప్పుడు మీరు కన్ఫర్మ్ అవ్వండి. ఓకేనా? ఓకే, ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. ఒక 5 వర్కౌట్స్ అయితే కంప్లీట్ చేశాను. ఆల్మోస్ట్ సగం అయిపోయింది అనుకోవచ్చు. ఇంకా మధ్యలో చిన్న పని ఉందని చెప్పాను కదా, పదండి వెళ్దాం. చెప్పండి, ఏంటి మరి విశేషాలు? వీడియోస్ చేయమంటారు, చేస్తేనేమో చూడరు. మాకున్న సబ్స్క్రైబర్స్లో కనీసం సగం మంది కూడా చూడరు. ఏంటి ఈ మధ్య మరి ఏమైంది సడన్గా నాకు తెలియదు. అసలు చూడ మూసుకున్నాం.
మిక్సీ ఎక్కడ తీసినట్టు పెట్టే మళ్ళీ కాయలు వేసింది అనుకో అయిపోయినట్టు. ఓకే, ఇప్పుడు హాఫ్ వర్కౌట్ కంప్లీట్ చేసాను కదా, ఆకలేస్తుంది. రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడు షేక్. సో మనకి ఇప్పుడు రెడీ చేసింది దేనికంటే, నేను ఏం తిన్నాన్నా, నాకు ఏం వద్దన్నా, జిమ్కి వెళ్ళిపోతా, డంబుల్స్ లేపెత్తా, లేదంటే పెద్ద పెద్ద వెయిట్ లిఫ్ట్ చేసేస్తాను, ఇంట్లో వర్కౌట్ చేసేస్తాను, పెద్ద పెద్ద కండ్లు వచ్చేది, పొట్ట తగ్గిపోవాలి. అదంతా ఉండాలంటే మెయిన్ మన బాడీలో ప్రోటీన్స్ ఉండాలి, క్యాలరీస్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి. వాటన్నిటికి ఏదో ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది కదా, అది సగం నీ వర్కౌట్ అయితే ఇంకొకటి ఫుడ్లో ఉంటుంది. సో ఇప్పుడు నేనేంటంటే నేను చూస్ చేసుకున్న ఫుడ్ అయితే ఇదన్నమాట. నేను ఎవ్రీడే నేను ఇలా హెల్తీగా ఉండడానికి కావచ్చు, కొంచెం యాక్టివ్గా ఉంటున్నాను ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుండి. కాబట్టి నేను వర్కౌట్ చేసినప్పుడు అయితే సగం వర్కౌట్ అయిపోయింది కాబట్టి సగం వర్కౌట్ ఇంకా దీంతో అయితే కంటిన్యూ చేస్తాను. అది మనకి ఎలా అంటే జిమ్కి వెళ్తే ప్రోటీన్ కొనుక్కుంటారు కదా, అది మనకి ఏంటి మన బాడీ మజిల్స్కి దానికి సంబంధించిన మాత్రం. సో ఇది ఏంటంటే నాకు డైలీ హెల్తీగా ఉండడానికి కానీ దేనికైనా కానీ ఉపయోగపడుతుంది అన్నమాట. సో దానివల్ల నేను ఇప్పుడు ఇంట్లో ఇలా వర్కౌట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే బ్రష్ చేసేస్తాను. బ్రష్ చేసేసి ఇప్పుడు టిఫిన్ టైప్ అనమాట, దీన్ని తీసుకుంటూ వర్కౌట్ చేసుకుంటాను. అసలు అది వేరే లెవెల్ అనమాట, స్వర్గం ఇంకా చెప్పక్కర్లా. బ్రష్ చేసి వస్తాను, దాకా ఫుల్గా చెమటలు పట్టేసినాయి కదా. ఇప్పుడు నీట్గా చల్లటి వాటర్ పెట్టి, ఫ్రిడ్జ్ వాటర్ కాదు పైపులో నుండి వచ్చే వాటర్, ఫేస్ వాష్ చేసుకుని ఇప్పటివరకు సగం వర్కౌట్ చేసింది కదా, కొంచెం చెమటలు పట్టినాయి కదా, కొంచెం ఫ్రెష్ అయింది మళ్ళీ. హీరోయిన్ ఏంటి ఏం చేస్తున్నావు? లేచింది మా హీరోయిన్, మా వాడు ఇంకా లేగలేదు. నైట్ అంతా పడుకోడు, పొద్దున్న లేగడం. మళ్ళీ లేచిపోతుంది, లైట్ వేస్తాను. ఓకే, బ్రష్ చేస్తాను కదా. ఇప్పటివరకు 6 ప్యాక్కి సంబంధించింది అది వర్కౌట్ చేశాను. ఇప్పుడు మజిల్ అంటే బైసప్, ట్రైసప్, చెస్ట్ ఆ టైప్ చేద్దాం. అదే చెప్పాను కదా మీకైతే నేనేం వర్కౌట్ చూపించలేను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. కాబట్టి నేను వర్కౌట్ చేసుకుంటాను, అది టిఫిన్ చేస్తూ. టేస్ట్ అదిరిపోద్ది అనమాట, మామూలుగా ఉండదు. ఓకే, నేను ఇంక ఈ వర్కౌట్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. మర్చిపోయాను, కావే లేవగానే ఏం చేస్తుంది అనుకున్నారు, మా వాడికి పాలు అయితే పొయ్యి మీద పెట్టేసింది గ్యాస్ మీద. వాళ్ళు లేవగానే కన్ఫామ్గా పాలు అయితే ఉండాలి. నెక్స్ట్ వర్కౌట్ అయిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకే, ఆడవుతున్నారు చూడండి. రే డాడీ వెళ్దా వెళ్దా వెళ్దా. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. అందరికి ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. ఎవరికి? ఉమ్మ పెట్టమ్మా. పాలు తాగావా? పాలు తాగావా? ఉమ్మను
కళ్ళేయమ్మని అదిగా చెప్తున్నాడు. నీ ముక్కేది? నీ ముక్కు చూపించు. ముక్కేది? నీ ముక్కేది చెప్పు. అది చెప్పు అందరికి. అయ్యో 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 ఏడుతున్నాడు బ్యాడ్ బాయ్. నీ ముక్కేది? నీ చెవులేయి. చెవులేయి. నీ చెవులేయి. అయ్యా నోరు. పళ్ళు చూపించమ్మా. వద్దులే. బాయ్ చెప్పు. బాయ్. చూసారు కదా, ఇప్పుడే పాలు తాగేసి లెగ్గానే పాలు తాగేసి ఇప్పుడే బయటికి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అవగానే టీవీ దగ్గర కూర్చుని ఇప్పుడు వచ్చి, అంటే నిన్నటి వరకు కూడా వాడికి ఫుల్ ఫీవర్ అనమాట. అసలు ఒంట్లో బాగాలేదు. సో దానివల్ల నైట్ అసలు నిద్రపోలే సరిగ్గా, ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా రాగానే ఆడు టీవీ అడిగాడు కాబట్టి పెట్టలేదు అనుకో. ఆడు అడగగానే ఇంకా పెట్టేసి టీవీ. ఓకే, నెక్స్ట్ ఇంకా నాకు వర్కౌట్ ఉంది. ఈ లోపు లెక్చర్ అని చెప్పి వీడియో కంటిన్యూ చేశాను, వీడియో తీసాను. వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామో అప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకే, ఫైనల్గా వర్కౌట్ కంప్లీట్ చేసా. రిజల్ట్ ఏమైనా కనబడుతుందా? కొంతమంది బ్రో మాకు డౌట్, నువ్వు ఎందానండి ఓ ఫిట్నెస్ అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, నువ్వేమన్నా ట్రైనర్వా లేదంటే నేను జిమ్ ఏమైనా ఉందా అనుకుంటారేమో. అవన్నీ చెప్పాలంటే జస్ట్ తెలిసి ఉండాలి అంతే. వర్కౌట్ అయితే కంప్లీట్ చేస్తాను. టైం ఎంత అయిందంటే 8:30 అవుతుంది. నేను మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేశాను, 8:30 అవుతుంది అనమాట. 2 అవర్స్ అయితే నేను ఇంట్లో వర్కౌట్ అయితే చేసుకున్నాను. చెప్తున్నాను కదా, నేను ఓన్లీ బైసెప్కి అలాగే ట్రైసెప్ అనమాట. బ్యాక్ సైడ్ ట్రైసెప్కి, చెస్ట్, ఓన్లీ సింపుల్గా మనకి కామన్గా ఏమైతే మనకి కావాలో వాటికి సంబంధించింది అయితే వర్కౌట్ చేస్తాను అనమాట నేను. అలాగే స్టమక్, 6 ప్యాక్ కావనివ్వచ్చు, ఫ్యాట్ తగ్గడం కావనివ్వచ్చు, దేనికైనా కానీ. ఓకే, ఇదనమాట. మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ స్టార్టింగ్ వాటర్ తాగగానే ఇంకా 6:30 నుండి 8:30 వరకు ఇంకా వర్కౌట్లోనే ఉంటాను దీంతో. అలాగే మనం ఇదే బాడీ షేప్ని ఇలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి కదా. సో అందువల్ల అయితే నేను ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఇదనమాట వర్కౌట్ అయితే. మార్నింగ్ లేచిన తర్వాత నేను చేసేది ఇది. నేను అందరూ అడుగుతున్నారు కదా లేవగానే డైలీ రొటీన్ అంటే కావ్య ఆల్రెడీ చూపించింది ఏం చేస్తుంది అన్న డైలీ రొటీన్. అలాగే నేనేం చేస్తాను తెలియాలి కదా మీకు. ఓకే, రిజల్ట్ ఏమైనా కనబడుతుందంటారా? అదనమాట. నెక్స్ట్ ఇప్పుడైతే కావ్య వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే డైలీ మార్నింగ్ లేవగానే వెళ్ళి వస్తాం అనమాట. వాళ్ళ అమ్మగారు ఈయన చూస్తారు, రేహాన్ గారిని. చూసిన తర్వాత నెక్స్ట్ ఆవిడ డ్యూటీకి వెళ్ళిపోతారు, మేము ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చేసిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. ఇంకా టిఫిన్ అయితే చేస్తూ వర్కౌట్ చేసుకున్నాను నేను. ఏ టిఫినో తెలుసు కదా. ఓకే, ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. మా అత్తయ్య ఇంటి దగ్గర నుండి మళ్ళీ మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఏదో కొరియర్ రోడ్ వస్తే తీసుకొని వచ్చేసాం. అలాగే మార్నింగ్ వర్కౌట్ చేసాను కదా. యాక్చువల్గా అయితే వర్కౌట్ చేసిన వెంటనే ఫ్రెష్ అయిపోతాను. ఈరోజు వ్లాగ్ తీసాను కాబట్టి టైం అయితే సెట్ అవ్వలేదు అనమాట. నాకు కొంచెం అటు ఇటు కింద అయింది. సో కాబట్టి వెంటనే అక్కడికి వర్కౌట్ అయిపోగానే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది మా అత్తయ్య ఇంటికి. అక్కడి నుండి మళ్ళీ మా అమ్మ ఇంటి దగ్గర ఫోన్ వస్తే అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు అయితే ఫ్రెష్ అయిపోతాను. కొంచెం వేడి నీళ్ళు పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే, స్నానం చేయడానికైతే వాటర్ పెట్టుకున్నాను గ్యాస్ మీద. ఈ లోపు ఏంటంటే ఏమన్నా 2 ఫ్రూట్స్ తింటాను. మార్నింగ్ షేక్ తీసుకున్నాం కాబట్టి టిఫిన్ బదులు అక్కడికి వెళ్ళాక ఒక 1 అవర్ ఆగి ఎగ్ వైట్ అయితే తీసుకున్నాను. ఓన్లీ ఎగ్ వైటే, లోపల ఎల్లో తినకూడదు, ఉడకబెట్టినాయి పచ్చి అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి వచ్చేసరికి
కావ్య ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తుంది, కూర వండేసింది, చిక్కుడుకాయ ఎగురొండింది, చాలా బాగుంది. ఇంకా తినలేదు, స్మెల్ అయితే అదే పోయింది. ఇప్పుడే పడుకున్నాడు జస్ట్, అందుకే కావ్య తటిగొడ్లు అవన్నీ పెట్టేస్తుంది ఇల్లంతా. వాళ్ళు వేసారంటే అయిపోయినట్టు. కాల్ చేసి ఫ్రూట్స్ తినేసాను, నీళ్ళు కాగిన చూద్దాం. సరిపోతాయి, నేను మరి అంత వేడిగా అయితే చేయను. ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత కాసేపు ఆగి ఫుడ్ తినేసి అప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే గాయ్స్, ఫ్రెష్ అయ్యి వచ్చాను నేను. ఇంకా ఫుడ్ అయితే పెడుతుంది చూడండి. చిక్కుడికి ఎంత అన్నం పెట్టేంటి తీసే, కొంచెం అన్నం అంతే. ఓకే, కొంచెం అన్నం, ఎక్కువ కూర తినాలి. ఎక్కువ కూర. ఓకే సరేగా, చిక్కుడుకాయ కూర ఈరోజు అయితే ఇంకా తగ్గేదాలే. నేను యాక్చువల్గా అయితే డైలీ రొటీన్ కింద నైట్ వర్క్ అయితే చేద్దాం అనుకున్నాను. బట్ షూట్ అయితే ఉంది నాకు, ఇంకా అక్కడే టైం అయిపోతుంది. ఇంకా నేను ఇంటి దగ్గర ఉండి చేసేదేం లేదు కాబట్టి ఇంకా వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ చేసేద్దాం. భోజనం చేసిన తర్వాత షూట్కి వెళ్ళిపోతాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, టాటా, సీ యూ.